కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2,10,000 ఓట్ల లెక్కింపు జరిగింది. ఇందులో సుమారు 21,000 ఓట్లను చెల్లుబాటు కాని ఓట్లుగా అధికారులు గుర్తించారు. ఇంకా 40,000 ఓట్ల లెక్కింపులో ఓట్ల విభజన ప్రక్రియ కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2,10,000 ఓట్లను లెక్కించడం జరిగింది. ఇందులో సుమారు 21,000 ఓట్లను చెల్లుబాటు కాని ఓట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుండి మా కరెస్పాండెంట్ అయిన తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జిమిమా, నిన్నటి నుంచి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఇన్వాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ అంటూ 25 చొప్పున కట్టలు కట్టి ఆ డ్రమ్ములో సిబ్బంది పోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2,50,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి కనుక ఆ కట్టలు కట్టేటువంటి ప్రక్రియనే ఇంకా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు ఇంకా ఆ ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 2,10,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఇందులో 1,89,000 ఓట్లను అధికారులు చెల్లిన ఓట్లుగా గుర్తించారు. 21,000 ఓట్లను చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా 40,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగి ఈ 40,000కు సంబంధించి కూడా ఇంకా చెల్లని ఓట్లు ఎన్నున్నాయి, చెల్లినటువంటి ఓట్లు ఎన్నున్నాయి కూడా ప్రక్రియ విభజన జరిగిన తర్వాత పూర్తిగా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేర కనుక చూస్తే మధ్యాహ్నం తర్వాతనే మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా తుది ఫలితాలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. కానీ కొంత పట్టభద్రులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత అధికారులు కావచ్చు, లోపల ఏజెంట్లకు సంబంధించినటువంటి చెల్లని ఓట్లకు సంబంధించి కొంత అధికారులకు తలనొప్పిగా మారి ఏజెంట్లకు కావచ్చు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు అధికారులకు కావచ్చు, లోపల ఉన్నటువంటి సిబ్బందికి ఏజెంట్లకు ఉన్నటువంటి సమన్వయ లోపం కారణంగా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం జరుగుతున్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ తుది ఫలితం తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచే మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ ప్రారంభమైతే మొదటి ప్రాధాన్యతలోనే గెలుపు అవకాశాలు ఉంటాయా, గెలుపు మొదటి ప్రాధాన్యత తేలేటువంటి అవకాశం లేనట్టుగా స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీల అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు నైట్ కల్లా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రెండో ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు అభ్యర్థులు కావచ్చు అధికారుల నుంచి సమాచారం అంత పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు లెక్కించినటువంటి ఓట్లలో 21,000 ఓట్లు చెల్లని ఓట్లుగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎందుకు ఇంత పట్టభద్రులు అవగాహన లేక లేదా అవగాహన రాహిత్యంతోనే పట్టభద్రులు ఇన్ని చెల్లని ఓట్లు వేశారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గరికి బయటికి వచ్చి వారి ఒక ఆందోళన
వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటివరకు వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం అయితే 50,000కు పైచీలకు చెల్లని ఓట్లు వచ్చాయి. పట్టభద్రులకు అవగాహన కల్పించలేకపోయారు. కొత్తగా ఎవరైతే పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారో వారికి అవగాహన కల్పించలేకపోవాలనే ఇలా చెల్లని ఓట్లుగా మారిపోతున్నాయి. ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఫోకస్తో ఎన్నికలు నిర్వహించాలని దృష్టితో ఉన్నారు. కానీ పట్టభద్రులకు అవగాహన కల్పించడంలో విఫలమైనట్టు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అభ్యర్థులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు రకరకాలుగా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇటు ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థి అయితే 01, 02 రాసినటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకొని చెల్లిన ఓట్లుగా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అటు ఎప్పుడైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలో ఎటువంటి పట్టభద్రులు మల్లన్నకు సంబంధించినటువంటి కామెంట్స్ కావచ్చు 01, 02 రైట్ మార్క్ ఇటు పెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలు కూడా పలువురు పట్టభద్రులు రైతు బంధు